హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ నుంచి 186 పోస్టులకి సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే చాలామంది ఇంకా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, ఎస్పెషల్లీ ఎగ్జామ్ డేట్స్ గురించి. నా అండర్స్టాండ్ దిస్, యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఆ క్యాలెండర్లో రెగ్యులర్గా అయ్యే ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు రిజర్వ్ ఆర్టీ డేట్స్ అని కొన్ని డేట్స్ మెన్షన్ చేస్తారు. అంటే యూపీఎస్సీ క్యాలెండర్లో కొన్ని ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి, వాటికి ఫిక్స్డ్ డేట్స్ ఇస్తారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లాంటిది ఎవ్రీ ఇయర్ జరగదు, రిక్వైర్మెంట్ బట్టి జరుగుతుంది. ఇలాగ జరిగే ఎగ్జామ్స్కి రిజర్వ్ ఆర్టీ డేట్స్ అని అంటారు, అంటే రిక్రూట్మెంట్ టెస్ట్ డేట్స్ అని అంటారు. ప్రాబబ్లీ ఈ రిజర్వ్డ్ ఆర్టీ డేట్స్లో ఈ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. జూలై 17th వరకు అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఇచ్చారు. జూలై తర్వాత వచ్చే ఆర్టీ డేట్స్ ఏంటంటే, లొకేట్ దిస్, యూపీఎస్సీ క్యాలెండర్లోనే మెన్షన్ చేసిన డేట్స్ ఏంటంటే 8th August, 26th September, 10th October, 31st October and 19th December. సో 5 డేట్స్ ఆర్ దేర్. ఆగస్ట్లో 8th, సెప్టెంబర్ 26th, అక్టోబర్లో 10th and 31st, డిసెంబర్లో 19th. సో ప్రాబబ్లీ ఈ డేట్స్లో ఎగ్జామ్ ఉండొచ్చు. ఆగస్ట్ అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ, బట్ యూ నెవర్ నో. ఒకసారి యూపీఎస్సీ వాళ్ళు వితిన్ 1 monthలోనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అన్నీ అలా జరుగుతాయని కాదు. యూజువల్గా ఎలా ఉంటుందంటే, జూలై 17th క్లోజింగ్ డేట్లోగా వచ్చే అప్లికేషన్ నెంబర్స్ చూస్తారు, వాళ్ళకున్న సెంటర్స్ చెక్ చేసుకుంటారు, ఎంత ఫీజిబిలిటీ ఉంది, ఎలా కండక్ట్ చేయగలమో చూసి దాన్ని బట్టి ఈ రిజర్వ్ డేట్స్లో ఏదో ఒక డేట్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది అని గెస్ చేస్తున్నాను. సో 26 క్యాలెండర్ మీరు కావాలంటే మళ్ళీ యూపీఎస్సీ సైట్లోకి వెళ్ళి క్యాలెండర్ చెక్ చేయండి. ఆర్టీ డేట్స్ అని ఉంటాయి, రిజర్వ్ డేట్స్. ఈ 5 డేట్స్లో ఏదో ఒక డేట్లో ఎగ్జామ్ ఉండొచ్చు. సో ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. బట్ దానికన్నా ముందు అప్లికేషన్ ప్రాసెస్ సరిగ్గా చదివి అర్థం చేసుకొని అప్లై చేయండి. ఇంకొక డౌట్ చాలామంది అడుగుతుంది, పీసీఐ రిజిస్ట్రేషన్ కావాలని. ఇండియాలో ఫార్మసిస్ట్ పోస్టులకి ఖచ్చితంగా పీసీఐ రిజిస్ట్రేషన్ కావాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఇప్పటికొచ్చి ఎక్కడ పీసీఐ రిజిస్ట్రేషన్ అడగలేదు. కాబట్టి మీరు బీఫామ్ పాస్ అయ్యి డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇంకొక ఇష్యూ కూడా చెప్పాను, ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ప్రొవిజనల్ ఉన్నా సరిపోతుంది. ప్రొవిజనల్ విత్ ఆల్ మార్క్ షీట్స్ అప్లోడ్ చేసినా సరిపోతుంది. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ చదవండి. అంటే ఇచ్చిన నోటిఫికేషన్లో అన్ని రూల్స్ చదవండి, చదివి అర్థం చేసుకొని అప్లై చేయండి. ఎందుకంటే లైవ్ ఫోటో ఇవ్వాలి, సిగ్నేచర్ ఇవ్వాలి, చాలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ ప్రాపర్గా ఫాలో అవ్వండి. సో టైం కూడా తక్కువ ఇచ్చారు, కేవలం 20 days మాత్రమే ఇచ్చారు అప్లికేషన్కి. 20 daysలో మీరు ఎంత త్వరగా అప్లికేషన్ ఫిల్ చేస్తే అంత త్వరగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవునంత వరకు ప్రిపరేషన్ సరిగ్గా జరగదు. కాబట్టి కేర్ఫుల్గా కావాల్సిన డాక్యుమెంట్స్ చూసి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రిజర్వ్ డేట్స్ బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఆగస్ట్లో వచ్చినా ఆశ్చర్యపోవాల్సింది లేదు, బట్ ఐఎమ్ గెస్సింగ్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ రిజర్వ్ డేట్స్లో ఉండొచ్చు. ఎందుకంటే చాలా అప్లికేషన్స్ వెళ్తాయి. ఇంతమందికి ఇండియా వైడ్గా ఇన్ని సెంటర్స్లో కండక్ట్ చేయడం ఆగస్ట్ అంటే చాలా తక్కువ టైం, కాబట్టి మోస్ట్లీ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్కి వెళ్ళొచ్చు. బట్ స్టిల్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. మళ్ళీ అందరికీ చెప్పేది ఏంటంటే, వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి అర్థం చేసుకోండి. వీడియోలో చెప్పిందే మళ్ళీ డౌట్స్ అడిగితే ఎట్లా? రిపీటెడ్గా అడుగుతున్నది ఏజ్ విషయం. ఏజ్ ఓపెన్ కేటగిరీ 30 years క్రాస్ అవ్వకూడదు, 30 మ్యాక్సిమం. ఓబీసీ 33 క్రాస్ అవ్వకూడదు, ఎస్సీ ఎస్టీ 35 క్రాస్ అవ్వకూడదు, పర్సన్ విత్ డిజేబిలిటీస్ 40 క్రాస్ అవ్వకూడదు. ఇది ఏజ్. ఫైనల్ ఇయర్ వాళ్ళు ప్రొవిజన్ వస్తే ఎలిజిబుల్లే. పీసీఐ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.